హాయ్ విను, మీకు ఒక మంచి వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. చూశారు కదా, ఇక్కడ ఏమి జరిగిందో చూసారా? ఒక పెద్ద ఆమె ఒక వెహికల్ ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారు అన్నది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫుట్పాత్ నుంచి ఈజీ రూట్ షార్ట్ కట్ యూస్ చేసాడు. ఒక వ్యక్తి బైక్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది కేరళలో జరిగిన సంఘటన. ఆమె ఏది చూసారా? ఆమె ఏం చేశారంటే తనకి డిసిప్లిన్ నేర్పించారు. ఆమె ఏం చెప్పారంటే వెళ్ళడం కుదరదని చెప్తే ఆయన ఏమన్నాడు, ఎలా వచ్చాను కదా ఫుట్పాత్ మీదకి పక్క నుంచి వెళ్తుంటే ఆమె కాలు కూడా అడ్డం పెట్టి పంపలే. అది సివిక్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ నేర్పించారు అనమాట. ఇలాంటి వాళ్ళు మన ముందు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మనం ఇలాంటివి చూస్తాం మనకెందుకు ఇలా జరిగింది కదా పోతే పోనీ అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆమెలో ఉండే ఆ ఒక్క స్పిరిట్ చూసారా అండి, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాలి. సో నేను బాగుండాలి, నాకు కూడా ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టు దీని మీద క్లియర్ గైడెన్స్ ఇచ్చింది. ఏంటంటే పెడస్ట్రియన్ వాక్ అంటే ఫుట్పాత్స్ తప్పకుండా ఉండాలి, ప్రతి రోడ్డుకి ఉండాలి అని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చింది. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిన, రైట్ టు లివ్ అంటే రైట్ టు వాక్. సో ఆ ఫుట్పాత్ మీద యాక్సిడెంట్ జరిగినా లేకపోతే అపాయం జరిగినా ఏం చేయలేం, దాని గురించి ఇంకా సఫర్ చేయాలి. సో సేఫ్గా అంగవైకల్యం ఉన్నవాళ్ళు, స్లోగా ఉండేవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ లేకపోతే పెడస్ట్రియన్స్ నడిచి వెళ్ళే వాళ్ళకు ఉండేది ఫుట్పాత్. అక్కడ బండిలు డ్రైవ్ చేయడానికో షార్ట్ కట్స్ యూస్ చేయడానికో కాదండి. సో ఇలాగ ధైర్యంగా మాట్లాడితే మన సమాజం మారుతూ ఉంటుంది, మనం మారుతాం. వరల్డ్స్ 3rd లార్జెస్ట్ అండ్ 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పుకుంటున్నాం. కానీ ఎకానమీ ఒకటి చెప్పుకుంటే సరిపోద్దా? అక్కడ జపాన్లో, చైనాలో, లేకపోతే సింగపూర్, మలేషియాలో ఎలా ఉంటుంది, డిసిప్లిన్గా ఉంటారు అని మనం చెప్తాం. మనం ఉండలేమా? మనం ఉండకూడదా? ఉండొచ్చు. కానీ తప్పు చేస్తే ఇలా ఈ బామ్మగారులా ఆపి నిలదీసి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే ధైర్యం లేకపోవటమే మన యొక్క ప్రాబ్లం అండి. పోతే పోయాడు మనకెందుకులే అనుకుంటాం. ఆ పెయిన్ ఇప్పుడు తెలుసా అండి? మనకి ఏదైనా జరిగితే లేకపోతే మన ఇంట్లో వాళ్ళు జరిగినప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది. సో దయచేసి మనం కూడా ట్రాఫిక్ రూల్స్ని, చట్టాన్ని పాటిద్దామండి. నో షార్ట్ కట్స్ ఇన్ లైఫ్ అండి. హ్యాపీ లివింగ్.